చూడండి ఒకసారి పేదోళ్ళ గురించి ఆలోచన చేసినాం, పేదలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. చెప్పురి అమ్మలు అక్కలు మీరే చెప్పాలి. ఈ కరెంటు బిల్లు మీరు 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ సన్నాసి మాట్లాడింది నవంబర్లో మాట్లాడిండు. 4 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇవి 4 నెలలకైనా మరి మీరే కరెంటు బిల్లు కడతావురా లేకపోతే ప్రభుత్వం కడతా ఉందా? ఎంతమందికి వచ్చింది కరెంటు బిల్లు? ఫ్రీ కరెంటు ఏమని చెప్పిండా? పోనీ చెప్తేప్పుడు మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మీ అందరికి ఫ్రీగా ఇస్తాం అన్నాడా? లేదు. అప్పుడేమన్నా అందరికీ ఫ్రీ అన్నాడు. ఇప్పుడేమైనాడు? ఇప్పుడు రకరకాల రూల్స్ కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా. ఎంత లంగలరా నాయన మీరు, అసలు ఎన్ని లంగముచ్చట్లు చెప్పాలో, ఎంత అద్భుతంగా ప్రజలు నమ్మే విధంగా, మళ్ళీ అది కూడా ప్రజలు నమ్మే విధంగా ఎమోషనల్గా వేవ్ లేదు ఏమంటుంది అని ఒక మాడ్యులేషన్ తోటి ప్రజలకు ఏ విధంగా చొప్పించాలి సినిమా డైలాగులు లెక్క అనేది అంత వేవ్ లెంత్లో చెప్పి జనాలను ఏ విధంగా మభ్యపెట్టి ఏ విధంగా మోసం చేసారో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉంది. ఇక పెళ్లి, ఈ పెళ్లి కథ చూడండి. అదే విధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, కళ్యాణ లక్ష్మిలో ఎంత వస్తుందో మా పిల్లలు చెప్పాలి, వయసులో ఉన్నారు. ఎంత వస్తుంది? 1,00,000 కదా. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000తో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. తులం బంగారం ఇస్తావా? మరి నీ లాగులు అడుగుతా ఇవ్వద్దు. తులం బంగారం 75,000 ఉంది. నీ లాగు, నీ ఫైనాన్స్ మినిస్టర్ లాగు, మీ దోతులన్నీ ఊసిపోతాయి ఒక తులం బంగారం తేవాలంటే. అవుతుందా మీతోటి? వస్తుందా? ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకురు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? చాలా మంది చేసుకురు కదా. మరి పెళ్లి చేసుకోవడం అందరూ అడగాలి కదా, తులం బంగారం 700 రావులా అని అడుగురి. ఇవి వచ్చినాయా? ఇక ఇవి ఎంత గ్యారంటీనో ఇక మనకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ రాహుల్ గాంధీ వచ్చి చెప్పేది అంత గ్యారంటీ మనకు. ఇంకా చూడండి, ఇంకా ఏముంది? పింఛన్. ఇంకా పింఛన్ అదే విధంగా ఇవాళ పింఛను ఎంత వస్తుంది? తల్లి పింఛను ఎంత వస్తుంది? చెప్పురి. ఇంతే కదా, అంతే కదా. 20 రోజులు ఆగితే గింత ఇస్తా. ఎంత ఇది? ఎంత 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 పింఛన్ ఎంత? వచ్చే నెల పింఛన్ ఎంత? మిద్దె మీద ఉన్నోళ్ళు చెప్పాలన్నా ఎంతైనా వచ్చే నెల పింఛను ఏమన్నాడు? ఇక్కడ చూపించుకుంటా, మిద్దె మీద ఉన్నోళ్ళు చెప్పాలి, మిద్దె కింద ఉన్నోళ్ళు చెప్పాలి, కింద ఉన్నోళ్ళు చెప్పాలి, పైన ఉన్నోళ్ళు చెప్పాలి, కూసున్నోళ్ళు చెప్పాలి, లేవాలి చెప్పాలి, గిదెంత అని అడిగిండు బిచ్చపోని లెక్క, అడుక్కుంటూ లెక్క. ఇప్పుడు వస్తున్నా అవే గింత పింఛనేనన్నా? ఏమైనా వస్తుంది అగ్గింత పింఛన్ వాళ్ళకన్నా? గివే గతి అయినాయి కదా. మళ్ళా ఇవే కేసీఆర్ ఇచ్చే పింఛనే. మళ్ళా ఈ పింఛన్ వస్తూ ఉందా? ఈ పింఛన్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్తా ఉంటారు మళ్ళీ వచ్చి పగటేశకాళ్ళు ఏమని చెప్తా ఉంటారు, ఇంత పింఛన్ కావాలంటే మళ్ళీ మీరు కాంగ్రెస్కి వేయాలి, ఈ చెయ్యి గుర్తుకు వేయాలి, ఇంత పింఛన్ కావాలంటే ఈ చెయ్యి గుర్తుకు వేయాలంటే మళ్ళీ చెప్తారు ఈ పగటేశకాళ్ళు వచ్చి. అదే చెప్తారు రేపు ఎన్నికల్లో మళ్ళీ వచ్చి. ఇక మీరు ఒకసారి మోసపోతే ఆ నాయకులు అంటారు, రెండోసారి మోసపోతే మిమ్మల్ని మూర్ఖులు అంటారు. అప్పుడు ఏమంటారు ప్రజలు అన్నప్పుడు? మోసపోవడం మనకు వంతు కావద్దు, మనం కొంచెం తెలివికి రావాలి. ఇక ఎందుకంటే ఈ సన్నాసులు ఆల్రెడీ మోసం చేసి మళ్ళీ అమాయకులను చేసేసారు. ఇక మళ్ళీ తెలిసి మనం మళ్ళీ మూర్ఖత్వంలో పడద్దు, మళ్ళీ తెలిసి ఆ గుర్తుకు మనం ఓటేయద్దు. చెయ్యి గుర్తు చూస్తే చెప్పు పట్టుకునే వాళ్ళంత కోపం రావాలి. చెయ్యి గుర్తు చూస్తే అని అమ్మాయి సన్నాసులు ఎన్ని చెప్పిర్రా, ఎన్ని అబద్ధాలు చెప్పేదేమరా, ఏడుకొచ్చినవరా కథ. నిమ్మలేగా ఉండే కరెంటు రోజుకు 10 సార్లు పోగొట్టనేవరా. ఇక ఈ ఎన్నికలు వచ్చినా హైదరాబాద్ ఆడిన కరెంటు కట్ చేస్తలేడు, ఊరలో మాత్రం పోతుంది కానీ హైదరాబాద్ కట్ చేస్తలేరంట. ఇక రేపు ఇంకా మార్చి, ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, ఇది ఏప్రిల్, వచ్చే నెల మే, ఇంకా మార్చి దంచి కొడుతుంటాయి ఎండలు, కిందికి మీదికి సరుస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు కరెంటు పోతే అప్పుడు ఉంటుంది నాకు సినిమా మామూలుగా ఉండదు. సో ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్పండి. ఇది అయిపోయినాక రుణమాఫీ చూడండి, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పు సరే మా నరసింహ వెనకాలకి చెప్తుండు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. ఎక్కడ పోయినాయి కాకా? ఏడుకోయినాయి 2 లక్షలు. ఏ రైతు కన్నా వచ్చిందా? పాపం మొన్న రైతులు గిట్ల నువ్వు గీ మాటలు చెప్తేనే నమ్మి రైతులందరూ నీకు ఓటేస్తే, ఇగో నీ మాటలు చెప్పే పాపం రైతులందరూ ఇక మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇక ఆయననే రుణమాఫీ చేస్తారని అనుకున్నారు. నీ రుణమాఫీ పాడి అని దాని దేవుడెరు కానీ
ఇలా పత్తి పైసలు ఉంటాయి చూసినావు, పత్తి అమ్ముకున్న పైసలు, పత్తి అమ్ముకున్నాయో, పంట గింజలు అమ్ముకున్నాయో, వరి అమ్ముకున్నాయో, జొన్న అమ్ముకున్నాయో, ఈ పైసలు పోయి ఈ అకౌంట్లో పడబట్టే ఈ CCI ఇది ఈ CCI ద్వారా ఈ పత్తి పైసలన్నీ అల్లబడితే ఆ పత్తి పైసలు మొత్తం బ్యాంకులలో మీకు అప్పు ఉంది కాబట్టి మీకు దాని కిందకే జమ చేసుకున్నామని బ్యాంకులు మొత్తం దాన్ని లాక్ వేసి పెట్టుకోరు వీళ్ళ అకౌంట్లని. ఇక చూడు పాపం ఏడుకో ఎట్లా పోయి చేస్తూ ఉన్నారు, రైతులందరూ పోయి బ్యాంక్ కాడకి ఇట్లా నిరీక్షణ చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి నీ పాపం కాదు, ఇది నువ్వు ఉసిగొల్పలేదా ప్రజలను? ఈ విధంగా ఆలోచన చేయండి ప్రజలారా, ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి ఇట్లనే బోకర్ ముచ్చట్లు మస్తు చెప్తాడు, ఇంకా చెప్తాడు, ఇంకా రేపు ఎన్నికలు వస్తుంటే ఇంకా కొత్త కొత్త డైలాగులు నేర్చుకొని వస్తాడు. ఎందుకంటే ప్రజలను ఎట్లా మోసం చేయాలి, ఎట్లా వాళ్ళని ఆగం చేయాలి అనేది ఇంకా కొత్త కొత్త డైలాగులు నేర్చుకొని వస్తాడు. పుసుకున కనుక మనం అవన్నీ నమ్మి మళ్ళా మోసపోయినాం అనుకో, ఇక మనలా లేపేటోడు ఇక ఎప్పటికీ వాడు దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. ఎందుకంటే మేము రైతు బంధు ఇవ్వకపోయినా మాకే ఓట్లేసిర్రు, మేము కరెంటు చక్కగా ఇవ్వకపోయినా మాకే ఓట్లేసిర్రు, మేము చేస్తున్న రుణమాఫీ వేయకపోయినా మాకే ఓట్లేసిర్రు, ఉద్యోగాలు ఇవ్వకపోయినా కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మన ఖాతాలో వేసుకొని మనం అబద్ధాలు ప్రచారం చేసినా కానీ మాకే ఓట్లేసిర్రు, ఇట్లా పింఛన్లు పెంచకపోయినా మాకే ఓట్లేసిర్రు, ఇట్లా ఏ విధంగా కూడా రైతు బీమాను కట్ చేసినా, దళిత బంధువును కట్ చేసినా, బంధు పెట్టినా, ఇట్లా అన్ని బంధు పెట్టినా కానీ ఈ జనమంతా మళ్ళా అమాయకులు మాకే ఓట్లేసిరు కాబట్టి వీళ్ళకి ఏమి ఇవ్వకపోయినా ఏం కాదు అని చెప్పేసి అన్నిటికన్నీ బంధు పెట్టినా కానీ బంధు పెడతారు అన్నట్టు. సో కాబట్టి అప్పుడేమవుతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, అన్నమో రామచంద్రాన్ని మళ్ళీ మనం అప్పుడు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట.